హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగులతో జున్ను ప్రిపేర్ చేద్దాం. అంటే రాగి పాలతో జున్ను ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను ముందుగా 1.5 కప్పు రాగులను ఒక 10 అవర్స్ నానబెట్టి ఉంచిన. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టి వీటి నుండి మిల్క్ తీయాలి, అంటే పాలు తీయాలి రాగుల నుండి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేద్దాం. రాగులలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి ముందుగా మిక్సీ పడదాం. ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. పట్టి వీటిని ఫిల్టర్ చేయాలి, అంటే వడగట్టాలి. మీరు ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకున్నా సరే, అంటే శుభ్రంగా ఉన్న కాటన్ క్లాత్లో వేసి వీటిని పిండినా సరే, లేకుంటే ఇలాంటి ఫిల్టర్ ఉంటుంది కదా ఇంట్లో, దానితో అయినా సరే ఇలా వేసి ఇలా గట్టిగా ఇలా నొక్కితే ఈ రాగి మిల్క్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తాయి. మీ ఇష్టం, ఎలా అనువుగా ఉంటే అలా చేయాలి. మనం చేతితో గట్టిగా నొక్కితే ఇంకా బాగా వస్తుంది. మనం ఇదంతా ఈ గిన్నెలోకి వేసుకుందాం. రాగులు నానబెట్టిన గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిల్క్ పక్కకు పెట్టేద్దాం. రాగుల నుండి మిల్క్ తీసిన తర్వాత ఇది మిగిలింది కదా, మళ్ళీ దీనిని ఒకసారి మిక్సీ పట్టాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, అంటే ముందు మనం ఈ రాగుల నుండి మిల్క్ తీసినాం కదా, సేమ్ అలాగే తీయాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు దీనిని గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు రాగి జున్నుకు కావాల్సిన మిల్క్ రెడీ అయినాయి. రాగి మిల్క్, దీనితో మనము రాగి జున్ను ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అది వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కాక 1 కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఈ కడాయిలో వేయండి. అంటే మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి ఈ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత ఇలా పొంగు రావాలి, అంటే ఇలా పొంగు వచ్చే వరకు ఉంచాలి. కొద్దిగా ఇట్లా స్టిక్కీగా అనిపించాలి అంతే. ఇంకా చేతికి ఇలా పట్టుకుంటే మన వేళ్ళకి స్టిక్కీగా అనిపించాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఈ రాగి మిల్క్ వేయాలి. నేను మళ్ళీ ఇంకొకసారి వడగట్టి వేస్తున్నా ఈ పాలని. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గరకు పడే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాలు అడుగంటుతాయి, అలా అడుగంటకుండా మనం ఇలా కలుపుతూ ఉండాలి. మనం కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరకు పడుతుంది చూడండి. ఇలా లంప్స్ రాకుండా ఇలా కొద్దిగా ఇలా ప్రెస్ చేస్తూ కలపండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి. ఇలా కడాయికి అంటుకోకుండా వస్తుంది కదా, ఇలా వచ్చే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేనేం నెయ్యి వేయలేదు ఎక్కువ. నేను ఓన్లీ 1 టీ స్పూన్ వరకు వేసిన అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఒక గిన్నెకు కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసుకోండి, ఇలాంటి గిన్నెకు. ఇప్పుడు దీనిని ఈ గిన్నెలోకి వేస్తే సరిపోతుంది. దీనిని పైన ఇలా కరెక్ట్ షేప్ ఇలా వచ్చేటట్టు చూసుకోండి. చూసుకొని కొద్దిగా చల్లారనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఇది చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసిన రాగి జున్ను చల్లారింది. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీనిని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
అంతేనండి, రాగి జున్ను రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.